అదైతే క్లియర్ గా అర్థమైంది. సిపిఆర్ అంటే ఏంటో తెలుసా? సిపిఆర్ సో సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్. సో కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్, రిసస్టేషన్ అంటే రీస్టార్ట్. ఈ రెండు ఆగిపోయినప్పుడు రీస్టార్ట్ చేయడమే సిపిఆర్, కార్డియో పల్మనరీ రీసస్టేషన్. సో ఇలా గుండె ఆగిపోయేది పరిస్థితి వచ్చే సిచ్యువేషన్ ఉంటాయి కదా. సో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆగిపోతుంది గుండె? కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. సో కార్డియాక్ అరెస్ట్ ఆక్సిజన్ అందనప్పుడు. ఇంకా బీపీ ఎక్కువ అయిపోతేనా? ఓకే. ఇంకా ఓకే. సో అంబులెన్స్ ఎప్పుడు పిలుస్తాం మనం? దమ్మే శ్వాస తీసుకోవడంలో కష్టమైనప్పుడు, ఎస్ ఇబ్బంది అయినప్పుడు, ఇంకా బాగా చెమటలు వచ్చినప్పుడు, ఇంకా మాట్లాడలేనప్పుడు, సో స్పృహలో లేనప్పుడు, ఇంకా ఛాతిలో మంట మండినప్పుడు, ఇంకా ఛాతిలో నొప్పి అయినప్పుడు, లెఫ్ట్ సైడ్ లాగినప్పుడు, రైట్. సి హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. సో హార్ట్ అటాక్ లో మనం సిపిఆర్ చేయం. సో ఒక మనిషి స్పృహలో ఉన్నాడు, ఛాతి నొప్పి అవుతుందని చెప్తున్నాడు, సో వాళ్ళకి సిపిఆర్ చేయమను. వాళ్ళకి ఏం చేయాల్సి వస్తుంది? ఇమీడియట్ గా ఆక్సిజన్ పెట్టి, సో బేసిక్ ఏదైతే ఆస్పిరిన్ టాబ్లెట్ ఉందో సో అది ఇవ్వచ్చు అని అందరికీ తెలుసు, రైట్. సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ మెడికల్ ఫిజిషియన్, సో డాక్టర్ చెప్తే మనం ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వచ్చు. సో ఆస్పిరిన్ ఏం చేస్తుంది? బ్లడ్ ని పలచబడుతుంది, రైట్. సో అలా పలచబడినప్పుడు ఆ కొరోనరీ ఆర్టరీ బ్లాక్ అయిన బ్లాక్ నుంచి కూడా కొంచెం దారి తీసుకొని ఆ బ్లడ్ ఆ హార్ట్ మజిల్ కి అందజేస్తుంది. సో అది ఆస్పిరిన్ పని. సో అలాంటి వ్యక్తికి మనం సిపిఆర్ చేయము. ఆక్సిజన్ పెడతాము, డాక్టర్ ఫోన్ చేసి ఆస్పిరిన్ పర్మిషన్ తీసుకొని టాబ్లెట్ ఇచ్చి అంబులెన్స్ లో పెట్టుకొని ఆక్సిజన్ ఇస్తూ కార్డియాక్ సెంటర్ కి పంపిస్తాం, ఎక్కడైతే కార్డియాలజిస్ట్ ఉంటాడు. డిలే చేస్తే పేషెంట్ బతికే అవకాశాలు లేవు. 1 అవర్ మాక్సిమం 1 అవరే బతికే అవకాశాలు ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అందకపోతే. అందుకే ఆ ఫస్ట్ 1 అవర్ ఏమంటారు? గోల్డెన్ అవర్. కానీ ఇండియాలో పేషెంట్ ఆ కార్డియాలజీ ఉన్న హాస్పిటల్ కి షిఫ్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 60% టైం చేరుకోలేకపోతున్నారు 1 అవర్ లోపు. దానివల్ల చనిపోయే అవకాశాలు ఉంటాయి. గుండె నొప్పి మొదలైనప్పటి నుంచి ఫస్ట్ 1 అవర్ లో ఆక్సిజన్ అందజేస్తూ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయగలిగితే, ఎక్కడైతే ఈసీజీ తీసగలుగుతారో ఆ కార్డియాలజీ స్పెషలిస్ట్ ఆ మెడిసిన్స్ ఇవ్వగలుగుతారో అప్పుడే బతుకుతారు. డిలే అయితే, ఎంత లేట్ అయితే అంత బ్రతికే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ లక్షణాలను గుర్తించాలి. ఇందాక మీరు చెప్పినట్టు బాగా స్వెటింగ్ రావడం, ఛాతీలో ఒక వెయిట్ పెట్టినట్టు మతంగా ఉండడం, లేదా మంటగా ఉండడం, దాంతో పాటు వామిటింగ్ లాగా సెన్సేషన్ రావడం, నాసియా, వామిటింగ్. సో ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు ఇమ్మీడియట్ గా మనం ఫోన్ చేసి ఒకసారి డాక్టర్ తో మాట్లాడి ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ ఇచ్చి అంబులెన్స్ లో షిఫ్ట్ చేయగలిగితే ఆ వ్యక్తి బ్రతికిపోతారు, రైట్. సో సపోజ్ లేట్ అయిపోయింది, వాళ్ళు మన దాకా ఇన్ఫర్మేషన్ లేట్ తీసుకొచ్చారు, మనం వెళ్ళి చూసేసరికి మన కళ్ళ ముందే కోల్పోయారు, శ్వాస తీసుకోవట్లేదు, గుండె ఆగిపోయింది. అప్పుడు ఏం చేయాలి? సిపిఆర్ చేయడం అందరికి రావాలి. డాక్టరే కానవసరం లేదు, నర్సే కానవసరం లేదు, ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు సిపిఆర్. స్కూల్లో కూడా లాస్ట్ 1 year 2014 లో ఆల్మోస్ట్ 12,000 మంది స్టూడెంట్స్ కి 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ కి మన తెలంగాణలో మేము వెళ్ళి నేర్పించాము. ఆల్మోస్ట్ 40 స్కూల్స్ కి నేనే వెళ్ళాను. ఎలా తెలుస్తుంది? సో గుండె ఆగిపోయిందని ఎలా తెలుస్తుంది? గుండె ఆగిపోతే బ్లడ్ పంప్ కాదు బ్రెయిన్ కి. సో బ్రెయిన్ కి బ్లడ్ అందకపోతే స్పృహ కోల్పోతాడు. ఒక లక్షణం స్పృహ ఉండకపోవడం. రెండోది శ్వాస తీసుకోడు.
బ్రెయిన్ కి బ్లడ్ అందకపోతే బ్రెయిన్ పని చేయదు, బ్రెయిన్ పని చేయకపోతే బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ లంగ్స్ కి ఊపిరి తీసుకోమని, ఆ ఊపిరి తీసుకోవడానికి సిగ్నల్స్ అందవు, దానివల్ల శ్వాస తీసుకోడు పేషెంట్. దాంతో పాటు గుండె ఆగిపోతే నాడి కొట్టుకుంది. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పుడు మాత్రమే సిపిఆర్ చేయాలి. సో 3 లక్షణాలు ఏంటి? స్పృహ ఉండదు, శ్వాస తీసుకోరు, నాడి కొట్టుకోరు. సో ఈ 3 లక్షణాలు లేకపోతే మాత్రమే సిపిఆర్ చేయాలి. అన్కాన్షియస్, నో పల్స్, నో బ్రీతింగ్, ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ ఉంటే మాత్రమే సిపిఆర్ చేయాలి. ఎలా గుర్తుపడతాం? సపోజ్ ఈ వ్యక్తి ఇలా పడిపోయి ఉన్నాడు, ఇక్కడ పడిపోయి ఉన్నాడు. సో అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది సరౌండింగ్స్ చెక్ చేసుకోవాలి, సేఫ్ గా ఉందా లేదా. బాగుండొచ్చు, ఉండొచ్చు, ఇంకా పేషెంట్ కరెంట్ వైర్ పట్టుకొని ఉండొచ్చు. సో సేఫ్టీ ఇంపార్టెంట్. మనం సేఫ్ ఉంటేనే వేరే వాళ్ళని కాపాడగలం. సో లుక్ ఫర్ సేఫ్టీ అరౌండ్ ద పేషెంట్. సేఫ్ గా ఉందా లేదా చూడాలి. సేఫ్ లేకపోతే సేఫ్ చేయడానికి ప్రయత్నించాలి. కరెంట్ వైర్ అయితే స్విచ్ ఆఫ్ చేయాలి, వైర్ని దూరం చేయాలి. పురుగు పాములు ఉంటే వాటిని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, లేదా చంపేయాలి, ఏదో చేయాలి, కరెక్ట్గా పెట్టకూడదు. చంపడం తప్పు కాబట్టి బ్లూ క్రాస్ వాళ్ళు చేస్తారు, అది ఇంత ప్రాబ్లం కాబట్టి తరిమేయాలి అక్కడ నుంచి, రైట్. సో ఫస్ట్ సేఫ్టీ, సీన్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో మనకు సేఫ్టీ ఉండాలి. సెకండ్, పేషెంట్ స్లోలో ఉన్నారా లేదా ఎలా తెలుస్తుంది? భుజాలను తట్టి అరవాలి. హలో సార్, హలో అన్న, ఏమండి, గట్టిగా భుజాలు తట్టాలి, చెవులో గట్టిగా అరవాలి. స్టేట్ అండ్ షాప్ స్లోలో లేడు. ఇమీడియట్ గా మీరు ముందున్న వారికి ఇమీడియట్ గా మీరు తొందరగా అంబులెన్స్ కాల్ చేయండి, 108 కాల్ చేయండి, తొందరగా అంబులెన్స్ పిలవండి, ఇక్కడ ఎవరో వ్యక్తి స్లో కోల్పోయాడని చెప్పి చెప్పండి, అడ్రస్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి. సో అప్పుడేమవుతుంది? వీఆర్ కాలింగ్ అంబులెన్స్. ఈ 1 అవర్ లోపల షిఫ్ట్ చేయడానికి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రతి స్పృహలో లేని వ్యక్తిని మనం షిఫ్ట్ చేయాల్సిందే. షుగర్ లో అయ్యొచ్చు, బీపీ లో అయ్యొచ్చు, లేదా నిజంగానే కార్డియాక్ అరెస్ట్. సో తొందరగా ఇన్ఫార్మ్ చేయాలి, యాక్టివేట్ ద సిస్టమ్. ఆ తర్వాత నాడి చెక్ చేయడం వస్తే చెక్ చేయొచ్చు. మీ అందరికి వచ్చే నాడి చెక్ చేయడం కెరోటిడ్ పల్స్. ఇది కాదు, ఇది రేడియల్ పల్స్. ఇది రావచ్చు. కెరోటిడ్ పల్స్ అంటే గొంతులో. సో గొంతులో ఎక్కడ ఉంటుందంటే పల్స్, మీ అందరు మీ పల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ సెంటర్ లైన్ ఉంది కదా, ఈ బోన్ ఉందా? సో ఆ బోన్ కరెక్ట్ పక్కనే, రైట్ గా లెఫ్ట్. మీరు ఫీల్ అవ్వండి ఒకసారి, ఫీల్ అవ్వండి ఒకసారి. కరెక్ట్ ఈ బోన్ పక్కనే, ఈ బోన్ పక్కనే దొరికిందా? ఫీల్ అవుతున్నారా? ఆ పల్స్ కానీ లేదు అంటే నిజంగా ఆ పల్స్ లేని వ్యక్తికి మనం చెక్ చేసినప్పుడు మనకు డౌట్ వస్తుంది, నాకు చెక్ చేయడం రావట్లేదా, నిజంగానే ఆ వ్యక్తికి పల్స్ లేదా అనిపిస్తుంది, రైట్. సో ఆ డౌట్ వస్తుంది మనకి. సో అలా అక్కడ చేయి పెట్టేసి మనం ఈ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నా లేదా ఛాతి వైపు చూడాలి. ఛాతి పైకి కిందికి అవుతుందంటే శ్వాస తీసుకుంటున్నాడు, అవ్వట్లేదు అంటే తీసుకోవట్లేదు. శ్వాస ఎప్పుడు తీసుకోవడం? బ్రెయిన్ కి బ్లడ్ అనేది, బ్రెయిన్ కి బ్లడ్ అప్పుడు అందదు, హార్ట్ కొట్టుకుంటుంది. సో ఈ 3 ఇంటర్లైన్, హార్ట్, లంగ్స్, బ్రెయిన్. సో ఈ 3 ఏది పని చేయకపోయినా, ఎస్పెషల్లీ శ్వాస తీసుకునే వ్యక్తికి ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేయాల్సింది అన్కాన్షియస్, నో పల్స్, నో బ్రీతింగ్. 3 లక్షణాలు చూసాం. సో చూడగానే మీరు అంబులెన్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పారు. ఆ తర్వాత కంప్రెషన్ ఎక్కడ చేయాలి, ఛాతి పైన ఎక్కడ నొక్కాలి. పేషెంట్ పక్కన ఇలా మోకాల పైన కూర్చోవాలి. పేషెంట్ పక్కన ఇలా మోకాల పైన కూర్చోవాలి, నిల్చోవాలి. చెయ్యి డామినెంట్ హ్యాండ్, ఏదైతే మనం వాటిలో ఎక్కువ వాడతామో ఆ చెయ్యి. నేను రైట్, నేను కూడా చెయ్యి తొందరగా ఎడం చేయాలనుకుంటాను. మనం డామినెంట్ హ్యాండ్, ఈ చెయ్యి మడమ ఛాతి మధ్యలో, ఈ 2 నిప్పల్స్ మధ్యలో, ఇక్కడ ఈ నెక్ మధ్యలో అయిందో, ఇక్కడ పాయింట్ ఉందో ఆ పాయింట్ లో ఈ చెయ్యి యొక్క మడమ పెట్టాలి. రెండో చేయితో ఇంటర్లాక్ చేయాలి. అందరు ఇలా పెట్టండి, చెయ్యి స్ట్రైట్ గా, స్ట్రైట్ గా, ఎల్బో స్ట్రైట్, చెయ్యి స్ట్రైట్, ఎల్బో స్ట్రైట్, జాయింట్ స్ట్రైట్. రెండో చేయితో ఇలా లాక్ చేయాలి ఫింగర్స్. సో ఇలా లాక్ చేసి ఈ వేళ్ళను వెనక్కి లాగాలి. ఈ
వేళ్ళని వెనక్కి లాగాలి. లాగేసి చెయ్యి యొక్క మడి మీద ఛాతీ మధ్యలో ఇలా మోకాల పైన కూర్చోవాలి. మోకాల పైన కూర్చోవాలి. నీల్ డౌన్. ఆ తర్వాత మన షోల్డర్ పేషెంట్ పైకి రావాలి. నేను ఎలా కూర్చున్నా, ఎలా పట్టుకున్నా, ఇలా పట్టుకోండి, ఇలా ఇలా. ఎల్బో స్ట్రైట్, మన షోల్డర్ పేషెంట్ పైకి రావాలి. స్ట్రైట్, ఎల్బో స్ట్రైట్ ఉండాలి. సో ఛాతీ మధ్యలో నొక్కాలి. ఎంత లోపలికి నొక్కాలంటే హార్ట్ ఎంత ఉంటుంది, మన పిడికిల్ సైజ్ ఉంటుంది. సో ఇది ఎంత ఉంది, ఆల్మోస్ట్ 2 ఇంచులు ఉంది, 2.5 ఇంచులు. అంత లోపలికి నొక్కాలి. సో అలా ఎన్నిసార్లు నొక్కాలి? కంటిన్యూస్ గా 2 నిమిషాలు నొక్కుతూనే ఉండాలి. అంటే 2 నిమిషాలు, నిమిషానికి 100 స్పీడ్ లో, అంటే 200 సార్లు నొక్కేసారు కంటిన్యూస్ గా 200 టైమ్స్. హార్ట్ బీట్ ఎలా ఉంటుంది అలా నొక్కాలి. Laptop, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62. సో ఇలా కంటిన్యూస్ గా ఎన్నిసార్లు నొక్కాలి? 200 టైమ్స్. ఇది ఒక పద్ధతి. ఇది ఎవరికి చేయాలి? ఇలా బయట వాళ్ళకి. రెండోది, మెడికల్ ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళకి సిపిఆర్ ఎలా చేస్తామంటే 30 టైమ్స్ కంప్రెషన్ ఇచ్చి 2 సార్లు శ్వాస ఇవ్వాలి. 30 compressions, 2 breaths, 30 compressions, 2 breaths, 30 compressions, 2 breaths, 30 compressions, 2 breaths, అలా 5 టైమ్స్ చేయాలి. 30 సార్లు నొక్కాలి, 2 సార్లు శ్వాస ఇవ్వాలి. 30 సార్లు నొక్కాలి, 2 సార్లు శ్వాస ఇవ్వాలి. 30 సార్లు నొక్కాలి, 2 సార్లు. సో ఇలా ఎప్పుడు ఇవ్వచ్చు? మన దగ్గర పాకెట్ మాస్క్ ఉంది. మన దగ్గర ఏది లేదు, ఈ వ్యక్తికి ఏ రోగం ఉందో మనకు తెలీదు, టీబీ ఉందా, డిప్రెషన్ ఉందా, రైట్, కంటేజియస్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, కరోనా ఉందా, సో తెలియనప్పుడు ఇలా కంటిన్యూస్ గా 2 నిమిషాలు నొక్కాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ శ్వాస పల్స్ ఉందా లేదా చూడాలి. లేదు, మళ్ళీ 2 నిమిషాలు నొక్కాలి. ఇలా ఎన్నిసార్లు నొక్కుతూ ఉండాలి? అయితే పేషెంట్ పల్స్ రావాలి లేదా అంబులెన్స్ రావాలి. అంతసేపు నొక్కుతూనే ఉండాలి. సో అంబులెన్స్ వాళ్ళు రాగాలి. మీరు గూగుల్ చేసి చూడండి, కొన్ని కంట్రీస్ లో 4 గంటలు సిపిఆర్ చేసి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. 4 hours ఆలోచన. 4 గంటలు సిపిఆర్ చేసిన తర్వాత ఆ వ్యక్తి బతికాడట. సిపిఆర్ చేసి బతికే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎప్పుడున్నాయి? ఆ గుండె ఆగిపోయిన 15 నిమిషాల లోపల సిపిఆర్ స్టార్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి బతికే అవకాశాలు. గుండె ఆగిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడినో మేకనో కోసి దాని గుండె తీసి బయట పెట్టుకుంటే కొట్టుకుంటుంది. ఎంతసేపు కొట్టుకుంటుంది? 15-20 నిమిషాలు కొట్టుకుంటుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. మన గుండె కూడా అలాగే ఆగిపోయినప్పుడు లోపల షివరింగ్ వస్తుంది. ఎంతసేపు ఉంటుంది? 15-20 నిమిషాలు. ఆ తర్వాత కంప్లీట్ ఆగిపోతుంది. సో అలా ఆగిపోయే లోపల మనం గుండె నొక్కడం స్టార్ట్ చేస్తే అది మళ్ళీ కంప్లీట్ గా రీకాయిల్ అయిపోయి కాంట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఫస్ట్ 15-20 మినిట్స్ ఏవైతున్నాయో చాలా క్రూషియల్, ఆ వ్యక్తి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే చిన్న ఊర్లలోకి వచ్చి చెప్పేది ఎందుకంటే, గుండె ఆగిపోయిన వ్యక్తిని హాస్పిటల్ దాకా తెచ్చే వరకు 1 hour పట్టచ్చు. సో ఈ లోపు కంప్లీట్ గా గుండె ఆగిపోయి ఆ బతికే అవకాశాలు ఆగిపోతాయి. మీ ముందే కొలాప్స్ అయిపోయాడు, మీరు గుండె నొక్కడం స్టార్ట్ చేశారు, అంబులెన్స్ రాగానే వాళ్ళు గుండె నొక్కుతూ తీసుకెళ్లారు, సో బతికే అవకాశాలు ఉంటాయి. సో దాంతో పాటు ఇంజెక్షన్ కూడా ఇస్తారు అంబులెన్స్ లో గుండె ఆగిపోయిన తర్వాత. అప్పుడు అది కాంట్రాక్ట్ అయి కొట్టుకునే అవకాశాలు ఇంకా పెరిగిపోతాయి. అంబులెన్స్ స్టాఫ్ ఊరికే ఇవ్వరు ఇంజెక్షన్, వాళ్ళు డాక్టర్తో మాట్లాడతారు, ఆ డాక్టర్ పర్మిషన్ ఇస్తారు, ఇదంతా రికార్డ్ అవుతుంది. కోర్టులో పిలిస్తే కూడా జడ్జికి కూడా మా డాక్టర్ చెప్తేనే ఇచ్చాము అని చెప్పి రికార్డ్స్ ఉంటాయి. అవసరమైతే రికార్డింగ్ వినిపిస్తారు కోర్టులో. సో అంబులెన్స్ లో ఇచ్చే మెడిసిన్స్ వాళ్ళంతలో వాళ్ళేదో నర్సింగ్ చదవకుండా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరూ విత్ పర్మిషన్ ఆఫ్ ఎంబీబీఎస్ డాక్టరే ఇస్తారు. అదొక విషయం. సో అది డిఫరెంట్ సినారియో. సో ఇక్కడ
ప్రతి ఒక్కరు చేయగలిగింది సిపిఆర్, ఓన్లీ కంప్రెషన్. సో ఇలా చేసి బ్రతికించుకొని పేషెంట్. సో ఈవెన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో ఎవరికైనా యాక్సిడెంట్ అయి చేయి కట్ అయిపోయి చాలా బ్లీడింగ్ అవుతుంది, గుండె ఆగిపోయింది, వాళ్ళకు కూడా సిపిఆర్. ఆ కట్టే బ్లీడింగ్ అవుతున్న దగ్గర ఒక గట్టిగా టార్నికెట్, ఒక తాడుతో ఒక క్లాత్ తో గట్టిగా బట్టతో కట్టేసిన తర్వాత బ్లీడింగ్ అయిపోయిన తర్వాత సిపిఆర్ చేస్తూ తీసుకెళ్తే బతికే అవకాశాలు ఉంటాయి. సో అలా బ్రతికాడు అనుకోండి ఎవరైనా, ఎస్పెషల్లీ రోడ్డు పైన. నితిన్ గడ్కరీ తెలుసు అందరికీ. ఆయన ఏం చెప్పాడంటే, హైవే పైన ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే వ్యక్తిని ఎవరైనా కాపాడగలిగితే, మీ వల్ల ఆయన బతికితే మీకు గుడ్ సమరైటన్ లా ప్రకారము 25,000 రూపాయలు రివార్డ్ మనీ ఇస్తాం అనౌన్స్ చేశాడు మొన్న, ఒక 4 months బ్యాక్. జీవితాన్ని కాపాడు. సో ఇది గుడ్ సమరైటన్ లా అని లా ఉంది, సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరో కాదు. సో ఇలా కొందరు ఏం చేస్తారంటే, మాకేం సంబంధం లేదండి అని చెప్పి వచ్చేస్తారు. కానీ పోలీసు వాళ్ళు అడుగుతారు, అడిగితే వాళ్ళకు కరెక్ట్ గా సమాధానం ఇచ్చి మేము ఇలా వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేసాము అని చెప్పితే, అవసరమైతే హాస్పిటల్కి వెళ్తాం, కోర్టుకి వెళ్ళాం అనుకోండి, మీ వల్ల బతికితే డెఫినెట్ గా మీకు గుడ్ సమరైటన్ లా కింద రివార్డ్ మనీ కూడా ఉంది. సో ఇవన్నీ అందరికి తెలియకపోవచ్చు. సో దేర్ ఇస్ ఎ పాజిటివ్ సైడ్ కూడా ఉంది. మనకి ఏం రాకపోయినా సరే ఒక వ్యక్తిని కాపాడితే, ఎస్పెషల్లీ హైవే పైన, సో గుడ్ సమరైటన్ లా కింద మీకు రివార్డ్ మనీ కూడా వస్తుంది. అప్పుడు అది ఎప్పుడు ఇస్తారంటే, సో ఎవ్రీ ఇయర్ August 15th January 26th కలెక్టర్ ద్వారా సర్టిఫికేట్ తో పాటు ఇస్తారన్నమాట. సో ఇవన్నీ ఉంటాయి. సో సిపిఆర్ చేసే విధానం, ఫస్ట్ సీన్ సేఫ్టీ చూసాము, రెండోది రెస్పాన్స్ చూసాము, స్లోలో లేడు, తొందరగా అంబులెన్స్ పిలిచాము, అంబులెన్స్ వచ్చేలోపు పల్స్ బ్రీతింగ్ చూసాము, ఎంత సేఫ్ చేయాలి, ఎంతసేపు చూడాలి, 10 seconds. సో పల్స్ బ్రీతింగ్ రేటు 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009, 1010. పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు, స్టాప్. సో ఈ విధంగా సిపిఆర్ చేస్తున్నాం. సపోజ్ మీ దగ్గర పాకెట్ మాస్క్ ఉందనుకో, సో దిస్ ఇస్ పాకెట్ మాస్క్. సో పాకెట్ మాస్క్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉండాలి, సొంతంగా ఎవరిదో వాళ్ళు కొనుక్కోవచ్చు రైట్. సో దీన్ని పాకెట్ మాస్క్ అంటారు. సో ఎవరో వ్యక్తికి డైరెక్ట్ గా మూతికి ముందు పెట్టి బ్రీతింగ్ ఇవ్వలేం కదా, ఇవ్వచ్చా? ఒక 60 సంవత్సరాల ఒక మనిషి, మగ వ్యక్తి వెళ్ళి తొందరగా మౌత్ పెట్టి బ్రీతింగ్ ఇవ్వగలరా? కొన్ని 20 సంవత్సరాల అమ్మాయికి ఇస్తారా? HIV పాజిటివ్ ఇస్తారా? మనకు తెలీదు. టీబీ పాజిటివ్ తెలీదు, రైట్? కాబట్టి ఎవరికి ఇవ్వకూడదు. మౌత్ టు మౌత్ ఇస్ నాట్ ప్రిఫరబుల్. అలా ఇస్తే మనకు ఆ ఇన్ఫెక్షన్ సంక్రమించవచ్చు, రైట్? కాబట్టి సో నెవర్ గివ్ మౌత్ టు మౌత్. ఇన్స్టెడ్ ఇలా ఒక పాకెట్ మాస్క్ మనం సొంతంగా తీసుకోగలిగితే అప్పుడు ఏం చేయొచ్చు? సో ఇలా ఆ వ్యక్తికి ముక్కు నోరు కవర్ చేసి గట్టిగా ముక్కు పట్టుకొని, సో ఇలా తలని పైకెత్తి, చిన్ పైకెత్తి, సో ఇలా పైకెత్తకపోతే ఏమవుతుందంటే గాలి లోపలికి వెళ్ళదు, ఎయిర్వే బ్లాక్ అయిపోతుంది. ఇలా కిందకి పెట్టండి, తల శ్వాస తీసుకోండి, గట్టి తీసుకోండి, మళ్ళీ తీసుకోండి, పైకి చూడండి, శ్వాస తీసుకోండి. ఏది ఈజీగా ఉంది? పైకి చూస్తే సో ఆ వ్యక్తి కొలాప్స్ అయిపోయినప్పుడు తల ఇలా పడిపోయి ఉంటుంది, తల కూడా లోపల పడిపోయి బ్లాక్ అయి ఉంటుంది ఎయిర్వే. సో ఆ ఎయిర్వే ఓపెన్ చేయడానికి ఇలా పైకి ఎత్తేసి అప్పుడు ఇందులోకి గాలి ఉండాలి. సో అప్పుడు ఛాతీ ఇలా పైకి అలా ఎన్నిసార్లు ఇవ్వాలి? 30 compressions 2 breaths, 30 compressions 2 breaths, 30 compressions 2 breaths అలా 5 సార్లు చేసిన తర్వాత మళ్ళీ 10 breaths చేయాలి. ఇది ఒకటి కంటిన్యూ కంప్రెషన్, రెండోది 30 సార్లు కంప్రెషన్ 2 సార్లు బ్రీత్, రెండో పద్ధతి. మూడోది సపోజ్ మీ క్లినిక్ లో ఇలాంటిది డివైస్ పెట్టుకున్నారంటారు. సో దీన్ని BVM అంటారు, సర్జికల్ సర్జరీ. ఆంబు బ్యాగ్ అని కూడా అంటారు, రైట్? సో ఇలాంటిది ఉందనుకోండి, ఒకరు తల వైపు కూర్చొని, సో ఇలా మాస్క్ని గట్టిగా ముఖానికి పట్టుకొని, సో ఇలాంటి మాస్క్ పట్టుకొని ఇలా తల పైకి ఎత్తేసి
ఆ తర్వాత శ్వాస ఇవ్వచ్చు 2 times. 30 సార్లుకి 2 సార్లు బ్రీతింగ్, 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. సో సిపిఆర్ అనేది ఒక్క పద్ధతి కాదు, రకరకాలు. రోడ్ సైడ్ ఇంటి దగ్గర కంటిన్యూ కంప్రెషన్స్, క్లినిక్ లో ఇలా జరిగితే ఇలాంటి మాస్క్ పెట్టేసి 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్, 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్ ప్రకారం ఇవ్వచ్చు. హాస్పిటల్లో అంబులెన్స్ లో ప్రతి 100 అంబులెన్స్ ఉంది ఇది. సో అంబులెన్స్ లో ఇలా ఈఎంటీ 2 సార్లు బ్రీత్ ఇచ్చి 30 సార్లు కంప్రెషన్ ఇస్తారు. సో సపోజ్ మీరు అంబులెన్స్ లో పేషెంట్ తో పాటు వస్తున్నారు అనుకోండి, మీరు కంప్రెషన్స్ ఇస్తే వాళ్ళు బ్రీత్ ఇస్తారు, మీరు బ్రీత్ ఇస్తే వాళ్ళు కంప్రెషన్స్ ఇస్తారు. ప్రతి 2 నిమిషాల తర్వాత మారొచ్చు వాళ్ళు అలసిపోకుండా. సో ఇది విధంగా సిపిఆర్ ఒక పద్ధతి లేదు చూసారా. కానీ ఎలా చేసినా కూడా హై క్వాలిటీ సిపిఆర్ చేయాలి. 2 ఇంచుల లోపలికి నొక్కాలి. హార్ట్ బీట్ ఎలా ఉంటుందో అలా నొక్కాలి. లబ్డా 1 2 3 4 అలా కంటిన్యూ బీట్స్ ఉంటాయి. 2 నిమిషాల తర్వాత ఆపి మళ్ళీ రీచెక్ చేయాలి. సో ఈ విధంగా సిపిఆర్ 2 నిమిషాల తర్వాత చెక్ చేసినప్పుడు మీరు మారొచ్చు. ఇద్దరు ఉంటే కంప్రెషన్ చేసే వాళ్ళు బ్రీతింగ్ ఇవ్వడానికి రావచ్చు, బ్రీతింగ్ వాళ్ళు కంప్రెషన్కి. సో ఈ విధంగా సిపిఆర్ కంటిన్యూస్ చేయాలి. సో అలా 2 నిమిషాలకి రీచెక్ చేస్తున్నప్పుడు సపోజ్ పల్స్ వచ్చేసింది, బ్రీతింగ్ తీసుకుంటున్నారు, ఆపేయండి. పేషెంట్ని రికవరీ పొజిషన్లో పెట్టాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు పేషెంట్ని లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టి పెట్టాలి. సో ఇలా లెఫ్ట్ ఎందుకు పడుకోబెట్టాలి? స్ట్రైట్ గా పడుకొని వామిటింగ్ అయితే ఏమవుతుంది? వామిటింగ్ లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్ లోకి వెళ్ళిపోతే లంగ్స్ కొలాప్స్ అయి చనిపోయే అవకాశం ఉంటుంది. దాని ఏమంటే యాస్పిరేషన్. రైట్. సో యాస్పిరేషన్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? పేషెంట్ ని లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టాలి. సో లెఫ్ట్ సైడ్ ఎలా పడుకోబెట్టాలి? పొజిషన్. ఎవరైనా వాలంటీర్ ఇక్కడ పడుకోండి. ఎవరైనా సార్ మీరు పడుకోండి సార్, పడుకోండి. నేను పడుకోబెడతాను మిమ్మల్ని లెఫ్ట్. ఎట్లా పడుకో ఒక రకంగా మీరు స్ప్రో కోల్పోయినట్టు పడుకోండి. బస్ బస్ రైట్. సో సపోజ్ ఒక వ్యక్తికి మూర్ఛ వచ్చింది, వస్తుంది ఫిట్స్ వస్తుంది. ఆ తర్వాత పేషెంట్ ఇలా రిలాక్స్ అవుతుంది, ఆగిపోయాం. ఆ తర్వాత పేషెంట్ వామిటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో స్ప్రో కోల్పోయిన వ్యక్తి వామిటింగ్ స్ట్రైట్ గా పడుకొని వామిటింగ్ చేసుకోవాలి. ఫోన్ పక్క పెట్టండి, ఫోన్ తీసేయమని. లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టాలి. సో ఏం చేయాలంటే పేషెంట్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టాలి ఫస్ట్. సో రైట్ హ్యాండ్ పేషెంట్ తీసుకొని ఇలా నిద్రపోయిగా ఇలా గొంతు పైన ఇలా పడుకోబెట్టాలి. రైట్ హ్యాండ్ ఇలా రైట్ లెగ్ ని ఫోల్డ్ చేయాలి. లేకపోతే ఎలా ఉంటుంది? ఇలా అవుతాయి. రైట్. సో ఇలా మోకాలు భుజం పట్టుకొని లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత పేషెంట్ లెగ్ ని ముందు పెట్టాలి. ఇప్పుడు వామిటింగ్ చేస్తున్నా బయట పడుతుంది. సో ఈ విధంగా పేషెంట్ ని లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టడాన్ని ఏమంటాం అంటే రికవరీ పొజిషన్. ఈజీయా? ఫిట్స్ వచ్చి ఆగిపోయిన వ్యక్తిని ఎలా పడుకోబెట్టాలి? ఇలా. తాగేసి పడిపోయిన వ్యక్తిని ఎలా పడుకోబెట్టాలి? ఇలా. ఎందుకంటే తాగిన తర్వాత కూడా వామిటింగ్ అయిపోయి లంగ్స్ లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత పేషెంట్ బతకడిగా లంగ్స్ లోకి వాటర్ వెళ్ళిపోయినట్టే బతకడు. సో ఈవెన్ వాటర్ లో పడిపోయినాడు, ఆ వ్యక్తిని బయటకు తీసినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మూవీలో చూపించినట్టు పొట్టలో పొట్టలో 5 వీళ్ళు కాదు తెచ్చుకోదరా, 5 లీటర్లు ఏం కాదు కదా. పొట్ట నిండా నీళ్ళు తాగితే ఏం తెచ్చుకోరు, కానీ 1/2 లీటర్ వాటర్ లంగ్స్ లో పోతే లంగ్స్ మనం కాపాడాలి. లంగ్స్ కాపాడాలనుకుంటా రికవరీ పొజిషన్ లో పెడితే వాటర్ బయటికి క్లీన్ అయిపోతుంది. పేషెంట్ ఫ్లోలో ఉంటే బయటికి మూసేయమని చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి. పేషెంట్ ని స్పిట్ అవుట్ కొంచెం అని చెప్పాలి. సో ఈ విధంగా పడుకోబెట్టడానికి ఏమంటాం మనం? రికవరీ పొజిషన్. ఈ రికవరీ పొజిషన్ చాలా ఇంపార్టెంట్, అందరికీ వచ్చిందని తెలుసుకోవాలి. సో సిపిఆర్ ఒకటి రికవరీ పొజిషన్. సో ఇప్పుడు ఈ 4 అడల్ట్ మ్యానికల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కసారి 4 వచ్చేసి ప్రాక్టీస్ చిన్న పిల్లలకి తర్వాత చెప్తాను. ఫస్ట్ అడల్ట్ చేద్దాం, అందరూ అడల్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ 4 మ్యానికల్ పైన ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? సీన్ సేఫ్టీ.
స్క్రోల్ లో ఉన్నాడా లేదా చెక్ చేయాలి. చెక్ చేయండి. హలో సార్. గట్టిగా అరవాలి చూడు. సో అన్కాన్షియస్ ఉంటే ఇమిడియట్ గా చెప్పాలి. సార్ ఏం చెప్తారు? చెప్పండి. చెయ్యెత్తి పాయింట్ అవుట్ చేసి చెప్పండి. అందరూ సో సీన్ లో ఏమవుతుందంటే అందరు ఆ గుంపు ఉంటారు. ఆ గుంపులో ఎవరన్నా చేయండి అంటే ఎవరు చేయరు. సీరియస్ గా చెప్పు. పేషెంట్ పేషెంట్ ఉంటే ఎట్లా చెప్తారు చెప్పాలి. అందరు చేస్తే అక్కడ కాల్ సెంటర్ బిజీ అయిపోతుంది. సో అలా కాకుండా ఒక్కళ్ళు వేలెత్తి చూపించండి. సో ఇప్పుడు అంబులెన్స్ వస్తుంది. ఇప్పుడు పల్స్ బ్రీతింగ్ చూడండి. పల్స్ బ్రీతింగ్ రియాక్షన్ బ్రీతింగ్ చెక్ చేయాలి. 10 సెకండ్లు చూడాలి. శ్వాస ఆడుతుందా లేదా 10 సెకండ్లు చూడాలి. 1000 చూడండి. చాటి చూడండి. 1001 1002 పైకి కిందికి అవుతుందా లేదా చూడాలి. 1003 అక్కడ చూడండి. 1004 కాదు, ఇక్కడ. ఇక్కడ లేరే పల్స్ కెరటెడ్ సో అక్కడే చెక్ చేయాలన్నమాట పేషెంట్ కూడా. రైట్. సో 10 సెకండ్లు చూసాం పల్స్ ఉందా లేదా. సో పల్స్ ఉందా లేదా చూసిన తర్వాత 10 సెకండ్లలో శ్వాస ఆడట్లేదు, పల్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి? చేతులు లాక్ చేసి ఇలా లాక్ చేసి చేతుని లాక్ చేయాలి. పెట్టు. సో ఎల్బో స్ట్రైట్, మోచే స్ట్రైట్ గా పెట్టాలి. చాట్ పైన పెట్టండి. చెయ్యి ముందు కొరగాలి, ముందు కొరగాలి, ఇంకా ముందు కొరగాలి. మీ భుజం పేషెంట్ పైన ఉండాలి. ముందు కొరగాలి. కూర్చోండి. దగ్గరికి ముందు కొరగాలి. Yes. So can you start? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 2 వేలు రావాలి. 45, 46, 47, 48, 49, 50. ప్రెజర్ అయితే లేదు నీది. కొట్టు కొట్టు కొట్టు. అట్లా ప్రెషర్ రావాలి. అట్లా ప్రెషర్ రావాలి. ఓకే. సో ఈ మ్యానికిన్ పైన సో ఇలా ఎల్లో బ్లింక్ అవుతుంది అంటే మీరు చాలా స్పీడ్ ఉన్నారు. అలా 2 గ్రీన్ వస్తున్నాయంటే కంప్రెషన్ కరెక్ట్ గా ఉంది. మళ్ళీ కంటిన్యూ. ప్రవీణ్ మెల్లగా. ఎంతసేపు నొక్కాలి? 2 minutes. ఆ 2 ఎల్లోలే ఉండాలి ప్రవీణ్. ఆ 2 ఎల్లోలే ఉండాలి. ఆరెంజ్ రావద్దు. 2 గ్రీన్ ఉండాలి. నీది ఫాస్ట్ అవుతుంది, కొద్దిగా స్లో. yes ఇంకా లోపలికి బాస్. లోపల లేకపోతే రేట్ వస్తుంది. కొంచెం స్పీడ్ వద్దు అన్న. పాండుబాయ్ కొద్దిగా కింద అలా. ఇది పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్ 4 మీరు లేవంటే నెక్స్ట్ 4 వచ్చేసాయి.